హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం ఏ రోజున వస్తుంది, 26 లేక 27 తిది, పునర్వసు నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అభిజిత్ లగ్నము, పూజా శుభ సమయాలు, శ్రీరామనవమి యొక్క విశిష్టత, రామనామ జపం యొక్క విశిష్టత, నైవేద్యము, ముఖ్యంగా ఈరోజు ఏం చేయాలి, ఇలా అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. శ్రీ సీతారామచంద్రులను మనము ఆదర్శ దంపతులుగా అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటారండి. అందుకే మనము శ్రీరాముణ్ణి రామయ్య తండ్రి అంటాము, సీతమ్మ వారిని సీతమ్మ తల్లి అంటాము, సీతాదేవి అలా అనమండి. సీతమ్మ వారిని మన ఇంటి ఆడపడుచుగా కూడా భావిస్తాము. మన శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజు గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా మనకి అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారంగా మన శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద జన్మించినాడండి. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైంది కూడా ఈ శుభగడియే అని చెబుతారు. శ్రీ సీతారాముల కళ్యాణము కూడా ఈరోజే జరిగింది. అందుకే ఈ చైత్రశుద్ధ నవమి నాడు మనము శ్రీరామనవమి పర్వదినము జరుపుకుంటాము. భద్రాచలంలో ఊరు వాడ ప్రతి వాడల్లో కూడా స్వామివారి కళ్యాణాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. అసలు ఇప్పుడేముందండి, ఒకప్పుడు అయితే ఎంత బాగా జరిగాయో. ప్రతి బజార్లో కూడా స్వామివారి కళ్యాణాలు జరిగి భోజనాలు పెట్టి 16 రోజుల పండగ చేసి కళ్యాణంలాగా ఎంత బాగా చేసేవాళ్ళు. ఈరోజు శ్రీరామనవమి రోజు పానకము, వడపప్పు, పచ్చిసలిమిడి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఈ ఎండాకాలంలో ఈ ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ రోజున శ్రీరాముల వారిని పూజించి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. శ్రీ పరాభవనామ సంవత్సరము 2026వ సంవత్సరము చైత్రమాసము మార్చి నెలలో మనకి శ్రీరామనవమి పర్వదినము 27వ తేదీ శుక్రవారం రోజు వస్తుందండి. మనకి ఈరోజు శ్రీరామనవమి పర్వదినం జరుపుకుంటాము. ఈరోజు తిది నవమి తిది, నక్షత్రం పునర్వసు నక్షత్రము. నవమి తిది మనకి 26వ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం 2:43 నుంచి ప్రారంభమై 27వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. ఇక పునర్వసు నక్షత్రం మనకి 26 గురువారము రాత్రి 7:04 నుంచి 27 శుక్రవారం రోజు సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. ఈ నక్షత్రం మనకి పూర్తిగా 27 ఎక్కువ ఉంటుందండి. ఇంకా ముఖ్యంగా మనకి సూర్యోదయ సమయంలో తిది ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి మనకి 27వ తేదీ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మన శ్రీరామచంద్రమూర్తి జన్మించింది అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నము 12 గంటలకండి. ఆ సమయం కూడా మనకి 27వ తేదీనే ఉన్నది. ఇంకా ముఖ్యంగా మనకి భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజే జరుపుకోవాలని పండితులు చెబుతారండి. అలా చూస్తే మనకి మార్చి 27వ తేదీ శుక్రవారం రోజు ఊరు వాడ ఆలయాలలో భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారు జన్మించినటువంటి మధ్యాహ్నం 12 గంటల సమయంలోనే మనకి అన్ని ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం జరుగుతుందండి. ఆ సమయంలో గనక పూజిస్తే చాలా మంచిది. అంటే మనకి ఆ సమయంలో ఆలయాల్లో వెళ్ళి సీతారాముల కళ్యాణం చూడాలి అనుకునే వాళ్ళు చక్కగా పొద్దున్నే చేసుకొని ఆ సమయానికి వెళ్ళి కళ్యాణం చూడవచ్చు. లేదు అనుకుంటే ఇంట్లో ఉంటే చూడవచ్చు. ఇంకా ముఖ్యంగా మనకి భద్రాచలంలో లైవ్ వస్తుందండి టీవీలలో, అలా కూడా వీక్షించవచ్చండి. తప్పకుండా అయితే ఈరోజు ఆలయ దర్శనం చేసుకొని స్వామివారి కళ్యాణం చూసి అక్షింతలు వేసుకుంటే మంచిది. ఇంకా పెళ్ళి కాని వాళ్ళైతే గనక ఈ కళ్యాణంలో పాలు పంచుకున్న, కళ్యాణంకి సంబంధించి ఏవైనా చేసినా అక్షింతలు వేసుకున్న శీఘ్రమే కళ్యాణం కూడా అవుతుంది. ఇంకా మధ్యాహ్నం కుదరని వాళ్ళు ఉదయం సమయంలో పూజా సమయం వచ్చేసి మార్చి 27 శుక్రవారం ఉదయం 7:54 నుంచి 8:40 వరకు, మరలా 9:28 నుంచి 10:30 లోపలండి. ఈ సమయాలు పూజా శుభ సమయాలు. ఇంకా వసంత నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఈ ఒక్కరోజు చేసుకున్నా కూడా వాళ్ళకి పూర్తి పుణ్య ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈరోజు మనము చేయవలసింది ఏమిటి అంటే చక్కగా ఇంట్లో పూజించుకోవడం స్వామివారిని. తప్పకుండా ఇళ్లలో అయితే శ్రీ సీతారాములు కళ్యాణం జరుగుతున్నటువంటి ఫోటో ఉంటే కూడా మంచిదండి.
పానకము, వడపప్పు, పచ్చి సల్మిడి మనం నైవేద్యాలు సమర్పించుకొని, కుదిరితే ఎక్కువ చేసుకొని ఆలయాలకు తీసుకెళ్ళి కూడా పంచవచ్చండి. నైవేద్యాలు సమర్పించి స్వామివారికి సంబంధించినవి చదువుకొని, ఆలయ దర్శనం చేసుకొని, శ్రీ సీతారాముల కళ్యాణం చూసి అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామం చేసిన ఫలితం దక్కుతుంది. ఇంకా రామనామ జపం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. రామనామ జపము అనేక సమస్యలకు దారి కలుగుతుందండి. ఇంకా మనకున్నటువంటి మొండి రోగాలను కాపాడే శక్తి రామనామ జపంకు ఉంది. అంత శక్తి ఉందండి. గమనించినట్లయితే రా అనే అక్షరము పలుకుతున్నప్పుడు అంటే మనము నోరు తెరుస్తామండి. అప్పుడు లోపల ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా బయటికి వచ్చి రామనామం యొక్క అగ్ని జ్వాలల్లో నశిస్తాయి అని, ఇంకా మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు పెదవులు మూసుకుంటాయి. అప్పుడు బయట కనిపించేటటువంటి పాపాలు లోపలికి ప్రవేశించవు. అందుకే రామ అనే అక్షరానికి అంత శక్తి ఉందండి. ఈరోజు తప్పకుండా అయితే రామనామ జపం చేయాలండి. చేస్తే మనకి ఆ రాముల వారి సీతారాముల అనుగ్రహంతో పాటు ఆ హనుమాన్ అనుగ్రహం కూడా మనకి వెన్నంటే ఉంటుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, మనకు 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజు వస్తుందని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైనటువంటి శ్రీరామనవమి పర్వదినం రోజు ఆదర్శ దంపతులైనటువంటి ఆ సీతారాముల వారిని పూజించుకొని, వారి కళ్యాణం చూసి అక్షింతలు వేసుకొని, వారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.